హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో జూలై 4, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, మద్రసా ఎడ్యుకేషన్ బోర్డుని రద్దు చేసిన భారతదేశంలోని తొలి రాష్ట్రం ఏది? డైరెక్ట్ పాయింట్. రానున్న పోటీ పరీక్షల్లో డైరెక్ట్గా ఇదే మీరు ప్రశ్నగా చూసే అవకాశం ఉంది. సో సమాధానం వచ్చేసేసి ఉత్తరాఖండ్ రాష్ట్రం. సో ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక కీలక నిర్ణయం ఏంటంటే, దేశంలోనే తొలిసారి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని మద్రసా ఎడ్యుకేషన్ బోర్డు ఏదైతే ఉంటుందో దానిని రద్దు చేసింది. మరి రాష్ట్రంలో మద్రసాలు ఉంటాయి కదా, అందులో బోధన ఏ విధంగా ఉంటుంది? వాస్తవానికి మద్రసా అనే కాన్సెప్ట్ మీకు ఐడియా ఉంటుంది. ముస్లిం మతానికి సంబంధించి వాళ్ళ మతపరమైన పాఠాలు బోధించే ఒక పాఠశాలగా చెప్పొచ్చు. హిందువుల్లో అగ్రహారాస్ ఎలా అయితే ఉంటాయో ముస్లిమ్స్లో మద్రసాలాగే. మరి మతపరమైన పాఠాలను బోధించే మద్రసాలను నియంత్రించే రాష్ట్రవ్యాప్త సంస్థ ఒకటి మద్రసా ఎడ్యుకేషన్ బోర్డు. దాన్ని రద్దు చేసింది ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వము. మరి రద్దు చేసే వరకు రాష్ట్రంలోని మద్రసాల్లో ఇక మీదట ఏం టీచ్ చేస్తారు అంటే, ఎన్సీఆర్టీ సిలబస్ ఏదైతే ఉంటుందో దానిని, మరియు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఆధారంగా విద్యా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుందని చెప్పేసి గైడ్లైన్స్ ఇచ్చారు. ఈ కీలక నిర్ణయం ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే జూలై 1, 2026 నుంచి అమల్లోకి వచ్చింది. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఓకేనా? అలా ఇలాంటి ఒక సంచలన నిర్ణయం తీసుకున్న దేశంలోని మొట్టమొదటి రాష్ట్రంగా, తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ రాష్ట్రం వార్తల్లో ఉంది. ఇక ఉత్తరాఖండ్ రాష్ట్రం విషయానికి వస్తే, రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. పుష్కర్ సింగ్ ధామీ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల కాలంలో కొన్ని సంచలనమైన వార్తలు మనం చూసాము. దేశంలోనే తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ వార్తల్లో ఉంది. ఏ విధంగా? అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్, దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగం ప్రకారము ఆర్టికల్ 44ని అమల్లోకి తీసుకువచ్చిన, యూనిఫామ్ సివిల్ కోడ్ని అమల్లోకి తీసుకొచ్చిన దేశంలోని మొట్టమొదటి రాష్ట్రం ఉత్తరాఖండ్ రాష్ట్రం. ఇక ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఇప్పటికే సంస్కృత భాష అభివృద్ధి కార్యక్రమాలు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇక ఉత్తరాఖండ్ రాష్ట్రం విషయానికి వస్తే ఇటీవల కొన్ని ప్రాంతాలు కూడా రెగ్యులర్గా న్యూస్లో ఉంటున్నాయి. కాలాపాని, లిపులేక్, లింపియాదురా అని చెప్పేసి ఇటువంటివి లింక్ చేసుకోండి. ఒక టాపిక్ని చూస్తున్నప్పుడు రీసెంట్గా వార్తలు ఇచ్చిన అంశాలు ఏవైతే ఉంటాయో ఆ టాపిక్కి సంబంధించి కానీ, ఆ రాష్ట్రానికి సంబంధించి కానీ, ఆ దేశానికి సంబంధించి కానివ్వండి, లింక్ చేస్తూ చదివాం అనుకోండి, రివిజన్ అయిపోతుంది, ఎట్ ద సేమ్ టైం గుర్తుండిపోతుంది. ఓకేనా? ఇక నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అమల్లోకి వచ్చింది జూలై 29, 2020. ఓకేనా? సో స్క్రిప్ట్ చూడండి. మద్రసా విద్యా మండలిని రద్దు చేసిన ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వము. ఉత్తరాఖండ్ మద్రసా ఎడ్యుకేషన్ బోర్డుని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం 2026 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది, ఇంప్లిమెంట్ అయింది. మద్రసా ఎడ్యుకేషన్ బోర్డుని రద్దు చేసిన దేశంలోని తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ని, మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన టాపిక్స్ని మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా సూపర్లేటివ్స్లో డిస్కస్ చేస్తున్నాం. ఇది ఒక సూపర్లేటివ్ టాపిక్. ఇక కొత్త విధానం ప్రకారము గుర్తింపు పొందిన మద్రసాలు ఏవైతే ఉంటాయో రాష్ట్రంలో, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో, అవి సాధారణ పాఠశాలలుగా పనిచేస్తాయి. బోధనా పద్ధతులు గుర్తింపు పొందిన అన్ని మద్రసాలు రాష్ట్ర మైనారిటీ విద్యా సంస్థల ప్రాధికార సంస్థ, మైనారిటీ ఎడ్యుకేషన్ బోర్డు ఉంటుంది, వాటి ఆధ్వర్యంలో పనిచేస్తాయి. ఇక ఈ సంస్థ గుర్తింపు, పరిపాలన, పాఠ్యాంశాల అభివృద్ధిని పర్యవేక్షిస్తుంది మద్రసాల్లో. ఇక నమోదిత మద్రసాలు ఎన్సీఆర్టీ ఆధారిత పాఠ్యాంశాన్ని అనుసరించి జాతీయ విద్యా విధానం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రమాణాలకు అనుగుణంగా విద్యను అందిస్తాయంట. మతపరమైన విద్యతో పాటు విజ్ఞాన శాస్త్రము, గణితము, కంప్యూటర్ సైన్స్ ఏదైతే ఉంటుందో అటువంటి ఆధునిక విషయాలను కూడా బోధించాలి పాఠశాలలో, మద్రసా పాఠశాలల్లో. సాధారణ పాఠశాలకు వర్తించే అన్ని నిబంధనలు మద్రసాలకు కూడా వర్తిస్తాయి. సో రూల్ ఫర్ ఆల్ అన్నట్టుగా. ఓకేనా? ఎనఫ్.
సో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి బేసిక్ పాయింట్స్. అక్కడ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ గారు ఉన్నారు, బీజేపీ అధికారంలో ఉంది, గవర్నర్గా గుర్మీత్ సింగ్ గారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర ఆవిర్భావం, రాష్ట్ర ఏర్పాటు వచ్చేసి 2000 సంవత్సరం నవంబర్ 9th. సో 2000 సంవత్సరం నవంబర్లో భారతదేశంలో 3 రాష్ట్రాల ఏర్పాటును చూసాం మనం. అందులో ఒకటి ఉత్తరాఖండ్ రాష్ట్రము. ఎనఫ్. ఓకేనా. సో ఎన్సీఆర్టీ 1961లో స్థాపన, ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కన్సర్న్ మినిస్టర్గా, కేంద్ర మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఓకేనా. ఈ విధంగా ఏ టాపిక్నైనా కూడా అందులో ఒక సంస్థ గురించి వచ్చినా, రాష్ట్రం గురించి వచ్చినా, దేశం గురించి వచ్చినా బేసిక్ పాయింట్స్ అన్నిటిని కూడా నేర్చుకుంటూ మనం టాపిక్ని కంప్లీట్ చేసినాం అనుకోండి, ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ప్రశ్నలకు సులభంగా సమాధానాలు గుర్తించగలుగుతాము. ఓకేనా. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్, ఫస్ట్ సెకండ్, ఈరోజు 2 టాపిక్స్ కూడా జిఐ ట్యాగ్కి సంబంధించే. జిఐ ట్యాగ్. సో ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకుందాం. జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్, జిఐ ట్యాగ్. జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్, జిఐ ట్యాగ్ అర్థం ఏంటి? భౌగోళిక గుర్తింపు. జిఐ ట్యాగ్ని ఏ విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు అంటే, ఏదైనా ఒక ప్రోడక్ట్కి ఒక ప్రాంతం ఆధారంగా, ఒక ప్రాంతానికి ప్రోడక్ట్ వస్తువు ఆధారంగా ప్రత్యేకమైన గుర్తింపును ఇవ్వడము. ఆ ప్రోడక్ట్ ఏదైనా కావచ్చు, పండించే పంటే కానివ్వండి, వండే వంటే కానివ్వండి, నేసే వస్త్రమే కానివ్వండి, బెవరేజెసే కానివ్వండి, ప్రత్యేకమైన కళలే కానివ్వండి, వాళ్ళ సంస్కృతిలో భాగమైన ప్రత్యేకమైన బొమ్మలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి. సో జిఐ ట్యాగ్ని మంజూరు చేయడం జరుగుతుంది. ప్రోడక్ట్ పేరు వినగానే ప్రాంతం పేరు, ప్రాంతం పేరు వినగానే ప్రోడక్ట్ పేరు గుర్తొస్తుంది. సింపుల్గా తిరుపతి అంటాను, తిరుపతి అనగానే డైరెక్ట్గా మనకు గుర్తు వచ్చేది తిరుపతి లడ్డు, హైదరాబాద్ హలీం. అలాగా మరి జిఐ ట్యాగ్కి సంబంధించి ఒక చట్టాన్ని గుర్తుపెట్టుకోండి. జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్స్ యాక్ట్ 1999 ఆధారంగా ఒక సంస్థ జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ అనే సంస్థ, జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ అనే సంస్థ, ఈ సంస్థ చెన్నై కేంద్రంగా పనిచేస్తోంది, చెన్నై, తమిళనాడు. ఈ సంస్థ ప్రోడక్ట్స్కి ప్రత్యేకత ఉన్న వస్తువులను జిఐ ట్యాగ్ ఇచ్చి గుర్తిస్తుంది. గుర్తుంచుకోండి. మరి జిఐ ట్యాగ్కి సంబంధించి కన్సర్న్ మినిస్ట్రీ ఏదంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ప్రస్తుతం వాణిజ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖకి కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారంటే పీయూష్ గోయల్ గారు. గుర్తుపెట్టుకోండి, కేంద్ర మంత్రుల పేర్లపైన ఎగ్జామినేషన్లు అడుగుతారు. పీయూష్ గోయల్ గారు. సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో పనిచేస్తున్న డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వారు ఈ బాధ్యతను చూసుకుంటారు. వారి పరిధిలోనే జిఐ ట్యాగ్స్ అనే అంశాన్ని మనం చూడవచ్చు. ఇక రీసెంట్గా పీయూష్ గోయల్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 2030 సంవత్సరం నాటికి భారతదేశంలో జిఐ ట్యాగ్ ప్రోడక్ట్స్ సంఖ్య 10,000కు రీచ్ అవ్వాలి మినిమం అని చెప్పేసి. 10,000కు రీచ్ అవ్వాలి. ఇప్పుడు అరౌండ్ ఇంకా 1000 రాలే, అరౌండ్ 1000 అనుకోండి ఇప్పుడు ప్రజెంట్. సో 10,000 రీచ్ అవ్వాలంట. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. భారత ప్రభుత్వం నిర్దేశించే లక్ష్యాలు ఏవైతే ఉంటాయో, గోల్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ఎగ్జామినర్ ఫోకస్ చేస్తున్నాడు, ప్రశ్నలు అడుగుతున్నారు. మరి ఇకపోతే భారతదేశంలో ఈ జిఐ ట్యాగ్ కన్సర్న్ చట్టం అనేది 2003లో అమల్లోకి వచ్చింది. చట్టం ఆధారంగా మొట్టమొదట జిఐ ట్యాగ్ పొందిన ప్రోడక్ట్ వచ్చేసి డార్జిలింగ్ టీ, వెస్ట్ బెంగాల్ రాష్ట్రము. ఓకేనా. ఎనఫ్. ఇప్పుడు చూస్తే మరి జిఐ ట్యాగ్ సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఆ జిఐ ట్యాగ్ పేరేంటి, ఆ ప్రోడక్ట్ పేరేంటి, అది ఏ రాష్ట్రానికి సంబంధించింది, ఎనఫ్. ప్రోడక్ట్ నేమ్, కన్సర్న్ స్టేట్, ఎనఫ్. ఇక డిస్ట్రిక్ట్స్ అవన్నీ కూడా అడగరు. మన తెలుగు రాష్ట్రాల్లోని జిఐ ప్రోడక్ట్స్ అయితే ఏ డిస్ట్రిక్ట్, ప్రాంతం అడుగుతారు. జాతీయ స్థాయిలో జిఐ ట్యాగ్ ప్రోడక్ట్స్ అయితే స్టేట్ అడుగుతారు. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 8 ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్ అనేది రావడం జరిగింది. దాని చేరికతో, ఆ 8 చేరికతో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం జిఐ ట్యాగ్ పొందిన ప్రోడక్ట్స్ సంఖ్య ఇప్పటికి 17కు చేరిందంట. సో కొత్తగా జిఐ ట్యాగ్ పొందిన ఉత్పత్తులు ఏంటంటే స్పిటి ప్రాంతానికి చెందిన సీబక్తాన్ ఒకటి. డైరెక్ట్ పేరు గుర్తుంచుకోండి, అవేంటి అడగరు, జస్ట్ పేరు గుర్తుంచుకోండి. చంబా జిల్లాకు చెందిన సలోని సఫేద్ మక్కా మేజ్. చంబా మెటల్ ఆర్ట్, మెటల్స్ పైన వేసే ఆర్ట్స్ ఉంటాయి కదా అవి. సిర్మౌరి లోయియా, కిన్నౌరి టోపీ, కిన్నౌరి యాపిల్, కిన్నౌరి
ఆభరణాలు, ఆర్నమెంట్స్, మండి జిల్లాకు చెందిన సేపువడి. ఎనఫ్. ఈ ప్రోడక్ట్స్ గుర్తుపెట్టుకోండి. కొన్ని ప్రోడక్ట్స్ గురించి అయితే ప్రత్యేకతలు అడుగుతారు. ఎగ్జాంపుల్, రీసెంట్గా త్రిపుర రాష్ట్రానికి సంబంధించి సరిందా అనే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, దాని ప్రత్యేకత ఇలాంటివి అడుగుతారు. అటువంటి టాపిక్స్ నేను మీకు ఇన్ డీటెయిల్గా చెప్తున్నాను. నేను ఏ టాపిక్ని అయితే, ఏ ప్రోడక్ట్ని అయితే డీటెయిల్ డిస్క్రిప్షన్ ఇస్తానో వాటిని ఎక్కువగా చూడండి, మిగతా ఇండికేటివ్గా చూడండి, సరిపోతుంది. ఓకేనా? సో జిఐ ట్యాగ్కి సంబంధించి నేను ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానో అదంతా కూడా బేసిక్ పాయింట్స్ స్క్రిప్ట్ రూపంలో ఇచ్చాను. ఓకేనా? హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన బేసిక్ పాయింట్స్, ఎందుకంటే ఈ టాపిక్లో హిమాచల్ ప్రదేశ్ గురించి చూసాం కదా. రాజధాని వచ్చేసేసి షిమ్లా. షిమ్లా అనగానే మనకి యాపిల్స్ గుర్తొస్తాయి. ముఖ్యమంత్రి అక్కడ సుఖ్వీందర్ సింగ్ సుక్కు గారు విధులు నిర్వర్తిస్తున్నారు, కాంగ్రెస్ అధికారంలో ఉంది. గవర్నర్గా కవీందర్ గుప్తా గారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు 25 Jan 1971. ఎనఫ్ ఈ పాయింట్స్. ఇక కంటిన్యూషన్ అనుకోండి. ఇంకొక టాపిక్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి 23 ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్ వచ్చింది. కాన్సెప్ట్ సేమ్, జిఐ ట్యాగ్ అంటే ఏంటి అవన్నీ కూడా. మరి ఇక్కడ 23 ప్రోడక్ట్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలా సార్ అంటే అవసరం లేదు. నేను కొన్ని ఇంపార్టెన్స్ ఉన్నవి చెప్తాను, వాటిని గుర్తుంచుకోండి. మరి 23 గుర్తుంచుకొని పోవాలంటే అవసరం లేదు. ఓకేనా? సో చూద్దాం. ఇక్కడ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి 2026 జూన్లో 23 కొత్త భౌగోళిక సూచిక లేదా జిఐ ట్యాగ్స్ లభించినాయి. రీసెంట్గా ఈ జూలైలో న్యూస్లోకి వచ్చినాయి. అఫీషియల్గా మనకు న్యూస్ పేపర్స్లో కానివ్వండి పబ్లిష్ అయినాయి ఇప్పుడు. దీంతో రాష్ట్రంలో మొత్తం జిఐ నమోదు ఉత్పత్తుల సంఖ్య, అంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఇప్పటివరకు జిఐ ట్యాగ్ పొందిన ప్రోడక్ట్ సంఖ్య 59కి చేరిందంట. మరి భారతదేశంలో అత్యధిక జిఐ ట్యాగ్ పొందిన ప్రోడక్ట్స్ ఏ రాష్ట్రానికి సంబంధించి ఉన్నాయంటే ఉత్తరప్రదేశ్. 83 నెంబర్స్ పర్మనెంట్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ స్టాట్స్ అనేవి పర్మనెంట్ కాదు, రేపటికి రేపే మారచ్చు. జస్ట్ అందాజు కొద్ది చూడండి. ఉత్తరప్రదేశ్ టాప్లో ఉంది జిఐ ట్యాగ్ ప్రోడక్ట్స్ విషయంలో. 2వ స్థానంలో తమిళనాడు ఉంది. 3వ స్థానంలో ఇప్పుడు వచ్చేసేసి వెస్ట్ బెంగాల్ అంట. ఓకేనా? ఎనఫ్. సో ఇక్కడ ఈరోజు మీరు అబ్జర్వ్ చేస్తే ఆ జిఐ ట్యాగ్ పొందిన ప్రోడక్ట్స్ 23లో కొన్ని ఇంపార్టెన్స్ ఉన్నాయి. ముఖ్య ఉత్పత్తులు చందన్ నగర్ జోల్బరా సందేశ్ ఒకటి, నెక్స్ట్ జనై మోనోహరా సందేశ్ ఒకటి, బంకూరా ఆర్ బెలియాటోర్ మేచా సందేశ్ ఒకటి, కనకచూర్ ముర్మురాలు, శాంతినికేతన్ బాటిక్, శాంతినికేతన్ ఏక్తారా, కృష్ణనగర్ మట్టి బొమ్మలు, శీతల్పటి. నెక్స్ట్ ఇతర ముఖ్య ఉత్పత్తులు ఏంటి అంటే నటున్ గ్రామ్ చెక్క బొమ్మలు, పురులియా లాక్ హస్తకళ, కోల్కత్తి బంగారు ఆభరణాలు, హాటోశంక శిల్పకళ, బిక్రంపూర్ బెంగాల్ గానపాత్ర, అది సింగింగ్ బౌల్ అంటారు, బాలాగఢ్ సంప్రదాయ పడవలు, ముర్షిదాబాద్ పట్టు, బెంగాల్ నోలెన్ గుర్తుపెట్టుకోండి ఇవి. ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్ టాపిక్ ఈరోజు ముఖ్యంగా కొన్ని నివేదికలు ఏవైతే ఉంటాయో భారత ప్రభుత్వం నుండి లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థల నుండి అఫీషియల్గా రిలీజ్ అయ్యే రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన మనం ఎగ్జామినేషన్లో తప్పనిసరిగా ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి రాల్సిందే. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్, ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ కేంద్ర మంత్రిగా ఎవరున్నారు? భూపేంద్ర యాదవ్ గారు. రీసెంట్గా రిలీజ్ చేసిన రిపోర్ట్స్ న్యూస్లోనే భారతదేశంలో జంతు జాతులకు సంబంధించి మరియు వృక్ష జాతులకు సంబంధించి మీకు చాలాసార్లు నేను టాపిక్స్ చెప్తూ ఉంటాను. వార్తల్లో నూతన జీవజాతిని కనుగొనడం జరిగింది, ఈ పలానా శాస్త్రవేత్తలు ఈ జీవజాతి యొక్క ప్రత్యేకత ఇది, సైంటిఫిక్ నేమ్ ఇది అని చెప్పేసి. అలా వృక్ష జాతుల గురించి కూడా మీకు ఎక్కువగా హిందూ న్యూస్ పేపర్లో లాస్ట్ పేజ్లో నూతన జీవజాతులు వృక్ష జాతులు వాటికి సంబంధించిన టాపిక్స్ కనబడతాయి. అవన్నీ నేను మీకు కవర్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఎనిమల్ డిస్కవరీస్ అండ్ ప్లాంట్ డిస్కవరీస్ 2025 2025 సంవత్సరంలో మన భారతదేశంలో ఎన్ని జంతు జాతులు గుర్తించబడ్డాయి, 2025 సంవత్సరం క్యాలెండర్ ఇయర్లో మన భారతదేశంలో ఎన్ని వృక్ష జాతులు గుర్తించబడ్డాయి, ఆ గణాంకాలు డైరెక్ట్ గణాంకాలు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మరియు ఈ నూతన జంతు జాతుల విషయంలో కానివ్వండి, నూతన వృక్ష జాతుల విషయంలో కానివ్వండి, అత్యధిక గుర్తింపులు ఏ రాష్ట్రంలో చూడడం జరిగింది, ఇటువంటి అడుగుతారు. భారతదేశంలో జంతు జాతులకు సంబంధించి జంతువులు అనగానే మనకు జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తుకు రావాలి. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కోల్కతా కేంద్రంగా పనిచేస్తుంది. అండర్ విచ్ మినిస్ట్రీ? నోడల్ మినిస్ట్రీ ఏదంటారు కొన్ని సంస్థల గురించి చూస్తున్నప్పుడు
మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ పరిధిలో. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటేనే జంతువులకు సంబంధించిన గుర్తుంచుకోండి. నెక్స్ట్ ప్లాంట్ స్పెసీస్ గురించి మీరు చూస్తున్నప్పుడు బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా గురించి చూస్తారు. అది కూడా కోల్కతా కేంద్రంగా పనిచేస్తుంది అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్. కన్నర్ దాస్ గారు ప్రస్తుతము ఆ సంస్థకి డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. మరి రీసెంట్గా ఎనిమల్ డిస్కవరీస్ మరియు ప్లాంట్ డిస్కవరీస్ రిపోర్ట్ని రిలీజ్ చేశారు. భారతదేశంలో ఎన్ని కొత్త జంతు జాతులు, ఎన్ని కొత్త వృక్ష జాతులు అని చెప్పేసి ఆ గణాంకాలు చూడండి. సో మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ కన్సర్న్ మినిస్టర్ గారు భూపేంద్ర యాదవ్ గారు రీసెంట్గా కోల్కతాలో జరిగిన జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 111th అంటే 111వ ఫౌండేషన్ డే సెలబ్రేషన్స్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా యానిమల్ డిస్కవరీస్ 2025 అని ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తారు. దాంతోపాటు ప్లాంట్ డిస్కవరీస్ 2025 అని మరొక రిపోర్ట్ రిలీజ్ చేస్తారు. యానిమల్ డిస్కవరీస్ అంటే జంతువులకు సంబంధించి. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసేసి ప్లాంట్ డిస్కవరీస్ రిపోర్ట్ నేమో బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు తయారు చేశారు. యానిమల్ డిస్కవరీస్ ఈ రిపోర్ట్ నేమో జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు సిద్ధం చేశారు. ఎవరు ప్రిపేర్ చేశారు రిపోర్ట్? ఇక రిపోర్ట్లో గణాంకాలు. ఫస్ట్ యానిమల్ డిస్కవరీస్ గురించి చూద్దాము. కొత్తగా భారతదేశంలో గుర్తింపు పొందిన జంతు జాతులు ఏంటి, ఎక్కడ ఎక్కువగా గుర్తింపు పొందినవి అవి. 2020 సంవత్సరంలో భారతదేశంలో 709 యానిమల్ స్పీసీస్ని గుర్తించారంట. జంతు జాతులు నమోదైనాయి. వీటిలో 483 శాస్త్ర ప్రపంచానికి కొత్త జాతులు అంట. 226 భారతదేశంలో తొలిసారిగా నమోదైన జాతులు ఉన్నాయంట. భారతదేశంలో మొట్టమొదటిసారి కనుగొనబడినవి. దీంతో భారతదేశంలో మొత్తం జంతు వైవిధ్యం యానిమల్ బయోడైవర్సిటీ 1,05,953 జాతులకు చేరింది. కొత్త జంతు జాతుల నమోదులో ఏ రాష్ట్రం ముందు వరుసలో ఉంది అంటే కేరళ 98తో మొదటి స్థానంలో ఉంది. వెస్ట్ బెంగాల్ 2వ స్థానంలో ఉంది. కర్ణాటక 67 3వ స్థానంలో ఉంది. అరుణాచల్ ప్రదేశ్ తర్వాత స్థానాల్లో ఉంది. గుర్తుపెట్టుకోండి. హైయెస్ట్ కేరళ నంబర్ గుర్తుంచుకోండి. 2020 సంవత్సరంలో భారతదేశంలో గుర్తింపు పొందిన జంతు జాతుల్లో కేరళ ముందు వరుసలో ఉంది. అత్యధికంగా ఈ రాష్ట్రంలో గుర్తింపు పొందినాయి 98. ప్రధానంగా నమోదైన జంతు వర్గాలు, ఆ జంతు వర్గాల గురించి కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశాలు తక్కువ, బట్ చూడండి. హిమెనాప్టెరా జాతి ఏమో 106 106 గుర్తింపు పొందినాయి అంట. లెపిడాప్టెరానేమో 65 అంట. డిప్టెరానేమో 64. ఎనఫ్, అరక్నిడా ఇవన్నీ అడగరు. ఇక ప్లాంట్ డిస్కవరీస్ విషయానికి వస్తే భారతదేశంలో 2020 సంవత్సరంలో గుర్తింపు పొందిన మొక్క జాతుల విషయానికి వస్తే నంబర్స్ గుర్తుంచుకోండి. 2025లో భారతదేశంలో 353 వృక్ష వర్గాలు నమోదైనాయి. వీటిలో 339 జాతులు, 14 ఉపజాతి వర్గాలు ఉన్నాయి. వీటిలో 221 శాస్త్ర ప్రపంచానికి కొత్తయంట. 132 ఏమో భారతదేశంలో తొలిసారిగా నమోదైన వృక్ష వర్గాలు. కొత్త వృక్ష ఆవిష్కరణలో అరుణాచల్ ప్రదేశ్ మొదటి స్థానంలో. జంతు వర్గాల్లో అయితే కేరళ, వృక్షమైతేనేమో అరుణాచల్ ప్రదేశ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఒకటి. నెక్స్ట్ ఉత్తరాఖండ్, నెక్స్ట్ కేరళ. కొత్తగా నమోదైన వృక్ష వర్గాల్లో సుమారు 64% హిమాలయాలు, పశ్చిమ కనుమలు, ఈశాన్య రాష్ట్రాల నుంచే గుర్తింపు ఉన్నాయి. ఎస్, వీటిలో 154 పుష్పించే మొక్కలంట, 3 టెరిడోఫైట్స్ అంట, 13 బ్రయోఫైట్స్, 62 లైకెన్స్, 93 శిలీంధ్రాలు, 22 శైవలాలు, 6 సూక్ష్మజీవులు ఉన్నాయి. కొత్తగా వర్ణించిన వృక్ష వర్గాల్లో 43% నాలికా వ్యవస్థ కలిగిన మొక్కలు అంటే వాస్కులర్ ప్లాంట్స్ ఉన్నాయంట. మరి ఇంత డెప్త్గా అడగరు, బట్ సమాచారం ఇవ్వాలి నేను ఖచ్చితంగా. ఒకవేళ ఎగ్జామినేషన్లో స్టేట్మెంట్స్ ఇచ్చారనుకోండి మీకు యూస్ఫుల్ అవుతాయి. మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ టాపిక్లో ఇక్కడ వరకే. అదే యానిమల్ డిస్కవరీస్ విషయానికి వస్తేనేమో ఇక్కడ వరకు ఎనఫ్. ఓకేనా? సో జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 1916 ఇయర్లో స్థాపన, కోల్కతా కేంద్రంగా పనిచేస్తుంది. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా 1890లో స్థాపన, కోల్కతా కేంద్రంగా పనిచేస్తుంది. కన్నర్ దాస్ గారేమో డైరెక్టర్ జనరల్. ఇక మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ కన్సర్న్ మినిస్టర్ భూపేంద్ర యాదవ్ గారు. ఓకేనా? ప్రపంచంలోని 17 అత్యధిక జీవవైవిధ్యం కలిగిన దేశాల్లో భారతదేశం ఒకటి. బయోడైవర్సిటీ కలిగిన దేశాల్లో ఈ ఆవిష్కరణలు జీవవైవిధ్య నమోదు, పరిరక్షణ ప్రణాళికల రూపకల్పన, జీవుల వర్గీకరణ పరిశోధనలకు మరింత బలాన్ని చేకూరుస్తాయి అంట. ఇక నెక్స్ట్ ఈరోజు జూలై 4th 2026 రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా మాడిఫైడ్ ఉడాన్ స్కీమ్ అనేది ప్రారంభమైంది. మాడిఫైడ్
ఏ వ్యవస్థలైనా కూడా కాలానుగుణంగా మార్పులు జరగాలి, సంస్కరణ రావాలి. ఉడాన్ స్కీమ్లో మార్పులు అని చెప్పవచ్చు. నెక్స్ట్ 10 years పాటు అమలయ్యే ఒక కార్యక్రమం. వాస్తవానికి ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అనే కార్యక్రమము, పథకము 2016 సంవత్సరంలో స్టార్ట్ అయింది. 2016 October 21 సబ్జెక్టు కండిషన్ 2016 అని గుర్తుంచుకోండి. 2016 సంవత్సరంలో ప్రారంభమైన ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో రీజనల్ కనెక్టివిటీని పెంచడం. రీజనల్ కనెక్టివిటీ స్కీమ్, ప్రాంతాలను అనుసంధానించడం. ఏ విధంగా అనుసంధానిస్తారు? ఎయిర్పోర్ట్స్ నిర్మించడం, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ నిర్మించడము, విమానాల రాకపోకలను ప్రోత్సహించడము. ఇది ఉడాన్ స్కీమ్ యొక్క బేసిక్ పర్పస్, ఉద్దేశము. మరి ఇప్పుడు 2026 ఇయర్ 10 years అయింది కదా. సో ఈ సందర్భంగా మాడిఫైడ్ ఉడాన్ స్కీమ్ని భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఈరోజు July 4th 2026 రోజున నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. జోధ్పూర్ ఎయిర్పోర్ట్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2026 July 4న రాజస్థాన్లోని జోధ్పూర్లో మాడిఫైడ్ ఉడాన్ స్కీమ్ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకానికి 10 సంవత్సరాల కాలానికి మొత్తం అంటే నెక్స్ట్ 10 years ఇక ఇప్పటి నుంచి 28,840 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. అడుగుతారు, మాడిఫైడ్ ఉడాన్ స్కీమ్ ఎప్పుడు అమల్లోకి వచ్చింది? July 4th 2026, 10 years ప్రణాళిక. అందుకోసం కేంద్ర ప్రభుత్వం ఎంత కేటాయించింది? 28,840 కోట్ల రూపాయలు. ఓకేనా. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. ఈ పథకం ద్వారా చిన్న పట్టణాలు Tier 2 సిటీస్, Tier 3 సిటీస్లో కూడా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ నిర్మించడము. ఓకేనా. ఈ పథకంలో భాగంగా ఇప్పటికే ఉన్న వినియోగం లేని విమాన పట్టికల ఆధారంగా 100 విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ 100 విమానాశ్రయాల అభివృద్ధికి సుమారు 12,159 కోట్ల రూపాయలు కేటాయించబడ్డాయి. విమానాశ్రయాలు, హెలిపోర్ట్స్, జల విమాన నిలయాల నిర్వహణకు హెలిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో సుమారు 2,577 కోట్ల రూపాయలు కేటాయించారు. పర్వత ప్రాంతాలు, హిల్లీ ఏరియాస్ మరియు దూర ప్రాంతాలు, దీవులు, అభివృద్ధి అవసరమున్న ప్రాంతాల్లో 200 ఆధునిక హెలిప్యాడ్లు నిర్మించాలని ప్రతిపాదన ఉంది. డైరెక్ట్ స్క్రిప్ట్ ఇది, చూస్తే అర్థమవుతుంది. ఎక్కడైతే మీకు మ్యాక్సిమం కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ కావాలో అక్కడ మీకు చాలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. డైరెక్ట్ ఈ పాయింట్ గుర్తుంచుకోవాల్సింది, ఎంత కేటాయించారు ఏంటి అనేది. ప్రాంతీయ విమాన మార్గాల నిర్వహణ కోసం విమానయాన సంస్థలకు సుమారు 10,043 కోట్ల రూపాయలు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద అందించబడుతుంది. ఈ పథకం ద్వారా ప్రాంతీయ అనుసంధానము, పర్యాటకం, వాణిజ్యం, ఉపాధి, సమతుల్య మౌలిక వసతుల అభివృద్ధికి మరింత ప్రోత్సాహం లభించినట్టు అవుతుంది. ఎనఫ్. ఓకేనా. ఉడాన్ స్కీమ్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా కింజరపు రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు, మన శ్రీకాకుళం ఎంపీ, లోక్సభ ఎంపీ. ఓకేనా, తెలుగువారు. ఇక మాడిఫైడ్ ఉడాన్ స్కీమ్ ఎంత కేటాయించారు? 8 ఏళ్ల కాలము. ఓకేనా. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా భారతదేశంలో విమానాశ్రయాల నిర్వహణ ఇవన్నీ చూసుకుంటుంది. 1995 ఇయర్లో స్థాపన, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. అండర్ విచ్ మినిస్ట్రీ? నోడల్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఇక భారతదేశంలో రెగ్యులేటింగ్ బాడీ విమానయాన సంస్థలకు సంబంధించి అంటేనేమో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. వాళ్ళ అనుమతి లేనిదే ఒక్క విమానం కూడా భారతదేశంలో టేకాఫ్ కానివ్వండి, ల్యాండింగ్ కానీ అవ్వదు. ఇక ఈరోజు మీరు అన్ని వార్తాపత్రికలు చూసుంటారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి 3 దేశాల పర్యటన షెడ్యూల్, అఫీషియల్ షెడ్యూల్ అనేది రిలీజ్ అయింది. ఇక్కడ చూస్తే ఇటీవల కాలంలో మే మంత్ చూడండి, మే మంత్లో 5 దేశాల పర్యటన, భారత ప్రధాని గారి 5 దేశాల పర్యటన. యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ. జూన్ మంత్లో 3 దేశాల పర్యటన, ఫ్రాన్స్, స్లోవేకియా. ఇక మంత్ ఎండింగ్లో సీషెల్స్. ఇక ఈ మంత్లో అఫీషియల్ షెడ్యూల్ July 6th అంటే ఎల్లుండి నుండి ప్రారంభమవుతుంది పర్యటన. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ న్యూజిలాండ్ చాలా ప్రత్యేకం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు కూడా ఇంకో కొత్త టాపిక్ రాబోతుంది. ఈ దేశాల పర్యటనలో భాగంగా మళ్ళీ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని వరించనున్న అత్యున్నత పురస్కారాలు ఆయా దేశాలు ఇచ్చి సత్కరించేవి. మనం రీసెంట్గా చూసాము, స్వీడన్కి సంబంధించి చూసాము, నార్వేకి సంబంధించి చూసాము, స్లోవేకియాకి సంబంధించి చూసాము, మరియు సీషెల్ సంబంధించి చూసాము. జస్ట్ ఈ లాస్ట్ 2 monthsలోనే 4+1 ఏంటంటే FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఇచ్చిన అగ్రికోలా పురస్కారము. సో 5తో పాటు ఇప్పుడు ఈ పర్యటనలో కూడా రాబోతున్నాయి. అవేంటో చూద్దాము. అఫీషియల్ విజిట్ అయిపోయిన తర్వాత మనం వాటికి సంబంధించిన వివరాలు చూద్దాం. ఇప్పుడు షెడ్యూల్ మాత్రం వార్తలు ఉంది కాబట్టి చూద్దాం.
ఫస్ట్ పర్యటన ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఇండోనేషియాలో 6th 7th 8th, ఆస్ట్రేలియాలో 8th 9th 10th, న్యూజిలాండ్ 10th 11th. సో ఈ పర్యటన ఓకేనా. సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2026 జూలై 6 నుంచి 11 వరకు 6 రోజుల పాటు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించున్నారు. ఈ పర్యటన ద్వారా ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారతదేశం యొక్క దౌత్య, వ్యూహాత్మక, ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఓకేనా. ఇక ఈ పర్యటన సందర్భంగా ఆయా దేశాధినేతలతో భారత ప్రధాని గారు సమావేశం అవుతారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో లాస్ట్ ఇయర్ 2020 సంవత్సరంలో మన భారతదేశానికి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చారు. నెక్స్ట్ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి యాంటనీ అల్బనీస్, న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్లతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. ఈ పర్యటన భారతదేశం యొక్క యాక్ట్ ఈస్ట్ పాలసీ మరియు విస్తృత ఇండో పసిఫిక్ సహకార విధానంలో భాగంగా జరుగుతుందంట. వాణిజ్యం, పెట్టుబడులు, వ్యూహాత్మక భాగస్వామ్యం, ప్రవాస భారతీయులతో అనుసంధానము, రక్షణ సహకారము, ప్రాంతీయ అనుసంధానం ప్రధాన చర్చాంశాలుగా ఇందులో ఉండనున్నాయంట. దాదాపు 40 సంవత్సరాల అనంతరం భారత ప్రధాని న్యూజిలాండ్లో అధికారికంగా పర్యటించడం ఇదే మొదటిసారి అంట. ఖచ్చితంగా ప్రత్యేకత న్యూజిలాండ్ సంబంధించి. మన భారతదేశం నుంచి లాస్ట్ 40 ఇయర్స్లో ఏ ఒక్క ప్రధానమంత్రి కూడా న్యూజిలాండ్ దేశ పర్యటన చేయలేదు. మొదటిసారి మన నరేంద్ర మోదీ గారు. కాబట్టి ఈ పర్యటన ప్రత్యేకం కాబట్టి ఆ దేశ ప్రభుత్వము ఖచ్చితంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఇచ్చి ఒక పురస్కారం ఇచ్చి సత్కరిస్తుంది. అదేంటో చూద్దాం అయిపోయిన తర్వాత. ఇక ఈ దేశాలకు సంబంధించిన బేసిక్ పాయింట్స్. ఇండోనేషియా రాజధాని వచ్చేసి జకార్తా, కరెన్సీ వచ్చేసి ఇండోనేషియా రూపియా, అధ్యక్షుడు వచ్చేసి ప్రబోవో సుబియాంతో. ఆస్ట్రేలియా రాజధాని వచ్చేసి క్యాన్బెరా, కరెన్సీ ఆస్ట్రేలియన్ డాలర్, అక్కడ ప్రధానమంత్రిగా యాంటనీ అల్బనీస్ గారు ఉన్నారు. న్యూజిలాండ్ క్యాపిటల్ వచ్చేసి వెల్లింగ్టన్, కరెన్సీ న్యూజిలాండ్ డాలర్, ప్రధానమంత్రిగా క్రిస్టోఫర్ లక్సన్ గారు ఉన్నారు. ఇక యాక్ట్ ఈస్ట్ పాలసీ అంటే 2014లో ప్రారంభము. ఉద్దేశం ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా మరియు విస్తృత ఇండో పసిఫిక్ ప్రాంతంలో దేశాలతో భారత్ యొక్క రాజకీయ, ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలు బలోపేతం చేయడమే. ఇటువంటి చూడండి. అదే ఇండియన్ ఓషన్ ప్రాంతంలో అయితేనేమో సాగర్, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్. ఇన్ విచ్ రీజన్? ఇండియన్ ఓషన్ రీజన్. మరి నెక్స్ట్ వచ్చేసేసి మహాసాగర్, అది కూడా ఇండియన్ ఓషన్ రీజనే. అలా గుర్తుపెట్టుకోండి. భారత్ యొక్క స్ట్రాటజీ, విదేశాంగ విధానము, వీటిపైన పోటీ పరీక్షలో ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయి. ఓకేనా. ఇక నెక్స్ట్ జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్ సబ్జెక్ట్లో భాగంగా నేర్చుకోవాల్సిన అంశము ఇది. విపత్తు నిర్వహణలో నేర్చుకోవాలి. ఇటీవల కాలంలో తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తల్లో నిలిచిన అగ్నిపర్వతాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. అగ్నిపర్వతం యొక్క పేరేంటి, లొకేషన్ ఏంటి, ఎనఫ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా తాల్ వాల్కెనో ఎరప్షన్ అనేది న్యూస్లో ఉంది. యాక్చువల్గా అది వాటర్తో కూడిన మ్యాగ్మా విస్ఫోటనం అనేది ప్రత్యేకంగా నిలిచింది. కానీ వాల్కెనో న్యూస్లో ఉంది కాబట్టి వాల్కెనో పేరే గుర్తుంచుకోండి. తాల్ అగ్నిపర్వతం వార్తల్లో నిలిచింది. అది ఎక్కడ ఉంది? ఫిలిప్పీన్స్లో. తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు ఇచ్చిన తాల్ అగ్నిపర్వతం ఫిలిప్పీన్స్. డైరెక్ట్ ఎనఫ్. ఇక నెక్స్ట్ వచ్చేసేసి యూరోప్లో ఇటలీ దేశంలోని సిసిలీ అనే ఒక ఐలాండ్, సిసిలీ ద్వీపంలోని ఒక అగ్నిపర్వతం మౌంట్ ఎట్నా రీసెంట్గా ఈ వారం రోజులుగా తరచూ బద్దలవుతూ న్యూస్లోకి వచ్చింది. 2 అగ్నిపర్వతాలు ఇక్కడ టాపిక్స్. లొకేషన్ చూడండి చాలు. ఇక అగ్నిపర్వతం అంటే ఏంటి, మ్యాగ్మా అంటే ఏంటి, లావా అంటే ఏంటి, దాని మెకానిజం ఏంటి, ఇవన్నీ కూడా మీరు జాగ్రఫీ సబ్జెక్ట్లో నేర్చుకుని ఉంటారు. ఓకేనా. డైరెక్ట్గా చూడండి. అండ్ అగ్నిపర్వతాలు అనగానే మనకు ఇటీవల కాలంలో ఒక దేశం తరచూ వార్తల్లో కనబడుతుంది. ఇండోనేషియా ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక వాల్కనోస్ కలిగిన దేశము. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఏ ప్రాంతాలు అయితే ఉంటాయో అక్కడ ఎక్కువగా వాల్కనోస్ కానివ్వండి, వాల్కనో ఎరప్షన్స్, ఎర్త్క్వేక్స్ మరియు సునామీలు సంభవిస్తూ ఉంటాయి. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. ఓకేనా. రైట్. సో టాల్ అగ్నిపర్వతం ఫిలిప్పీన్స్. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఫిలిప్పీన్స్ దేశ రాజధాని వచ్చేసేసి మనీలా, కరెన్సీ వచ్చేసి ఫిలిప్పీన్ పెసో, అధ్యక్షుడు వచ్చేసి ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్. ఇక ఇటలీ దేశం విషయానికి వస్తే రాజధాని రోమ్. ఆ దేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా ప్రధాని ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు జార్జియా మెలోనీ గారు. ఎనఫ్. ఇక నెక్స్ట్ వార్తలు నిలిచిన వ్యాధుల గురించి, ఆ వ్యాధులకు అడ్డుకట్ట వేయడం జరుగుతున్న వ్యాక్సిన్స్, మెడిసిన్స్, వీటికి సంబంధించి మరియు అలర్ట్ సంబంధించి
WHO ఇచ్చే గైడ్లైన్స్ గురించి పోటీ పరీక్షలు అడుగుతారు. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితికి సంబంధించి పనిచేస్తున్న అనుబంధ సంస్థ. 1948 ఏప్రిల్ 7న WHO స్థాపన జరిగింది. అందుకే ప్రతి ఏడాది కూడా ఏప్రిల్ 7ని ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటాము. జెనీవా స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది WHO. ప్రస్తుతం టెడ్రాస్ అదనం గారు WHOకి డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. తను ఇథియోపియా దేశస్థుడు. ఓకేనా. సో రీసెంట్గా ఈరోజు ప్రశ్న, ఇటీవల వార్తలో నిలిచిన బోర్జులీ వైల్డ్ రైస్ సైట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చింది? ఆల్రెడీ నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్ ఇది. ఓకేనా. సో అభ్యర్థులు ప్రతిరోజు కూడా మన క్లాస్ చూడండి, చాలా టాపిక్స్ చెప్తున్నాను. నేను ఏ విధంగానైతే మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఇస్తున్నా వాటన్నిటి కూడా గుర్తుపెట్టుకోండి. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ జిఐ ట్యాక్స్ సంబంధించి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం వార్తల్లో ఉంది మరియు వెస్ట్ బెంగాల్ రాష్ట్రము. యానిమల్ డిస్కవరీస్ మరియు ప్లాంట్ డిస్కవరీస్ 2025 రిపోర్ట్స్ విడుదల. నేను ఇక్కడ చెప్పిన గణాంకాలు మరియు రాష్ట్రాల పేర్లను తప్పనిసరిగా చూడండి. మాడిఫైడ్ ఉడాన్ స్కీమ్ ఈరోజు ప్రారంభమైంది రాజస్థాన్లో. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి పర్యటన షెడ్యూల్. టాల్ అగ్నిపర్వతం మరియు ఇటలీలోని సిసిలీ అగ్నిపర్వతం రీసెంట్గా బద్దలైనాయి. బుండిబుగ్యో వైరస్కు తొలి మాలిక్యులర్ పరీక్షకు WHO అత్యవసర వినియోగ జాబితాలో ఎమర్జెన్సీ యూసేజ్ లిస్టులో చోటిచ్చింది. అంటే ఏంటి? అధిక ఓలిక్ యాసిడ్ కలిగిన కొత్త వేరుశనగ రకాలను అభివృద్ధి చేసింది ఇక్రిసాట్. ప్రత్యేకత ఏంటి? ఇక సంతాలి తిరుగుబాటు జ్ఞాపకంగా ప్రతి ఏడాది కూడా జూన్ 30న జరుపుకునే హల్ దివస్ లేదా హుల్ దివస్ ఏ రాష్ట్రంలో జరిగింది? మెయిన్ ఏ స్టేట్? HDFC బ్యాంక్ పార్ట్ టైం చైర్పర్సన్గా మాజీ భారత ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ గారు నియమితులయ్యారు. రోలెక్స్ నేషనల్ జాగ్రఫిక్ ఎక్స్ప్లోరర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారానికి ఎంపికైన మొట్టమొదటి భారతీయులు ఫస్ట్ ఇండియన్ మరియు సౌత్ ఏషియన్ మొట్టమొదటి వ్యక్తి ఎవరు? బెంగళూరు చెందిన ఒక సైంటిస్ట్ డాక్టర్ కృతి కే కరంత్ గారు. ఏ రంగంలో ఇచ్చారు? ఫ్రాన్స్లో SS రాజమౌళి గారికి దక్కిన అరుదైన గౌరవం. ఆ వాల్ ప్రత్యేకత ఏంటి? ఈ ప్రత్యేకత ఏంటి? ఈరోజు ప్రశ్న, ఇటీవల వార్తల్లో నిలిచిన బోర్జులీ వైల్డ్ రైస్ సైట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఇది ఎందుకు వార్తల్లో నిలిచింది? ఎనఫ్. సో అభ్యర్థులు ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో చూడండి, మీకు ప్రతిరోజు అందిస్తున్నాను. ఎక్స్ప్లెనేషన్ అంతా విన్న తర్వాత మన CA 360 కోర్సులో నేను ఇచ్చే PDF ఏదైతే ఉంటుందో కంప్లీట్గా డౌన్లోడ్ చేసుకొని చదవండి. తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఇస్తున్నాను, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో ఇస్తున్నాను. ఈ క్లాస్లో చూపించిన ప్రతి వర్డ్, ప్రతి స్లైడ్ కూడా మీకు PDF రూపంలో ఉంటుంది. ఓకేనా. ప్రతి ఒక్కరు కూడా GVK స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. GVK స్టడీ సర్కిల్ యాప్లో CA 360 కోర్సులో ఈ క్లాస్కి సంబంధించిన PDFs ఉంటాయి. మంత్లీ మ్యాగజైన్ కానివ్వండి, ఎవ్రీథింగ్ యూ విల్ గెట్. ఓకేనా. మళ్ళీ రేపు కలుద్దాము. థ్యాంక్ యూ.